నమస్తే. సో, ఈ వ్లాగ్ వచ్చేసి 2, 3 డేస్ వ్లాగ్ అనమాట. నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ రికార్డ్ చేశాను. మీతోని షేర్ చేస్తాననమాట. ఒక వ్లాగ్ లాగా. సో, మేము ఒకరోజు డిన్నర్‌లోని వడాస్ చేసుకున్నాము. ఎందుకంటే వడ ఈజ్ మై ఫేవరెట్. నాకు చాలా ఇష్టము. ఇంట్లోని అందరికన్నా నాకే చాలా ఇష్టం అనమాట. సో, అందుకని మమ్మీ వడ చేస్తుంటారు ఫర్ మీ ఓన్లీ. అంటే నాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోనే వడ ఇచ్చినా తింటాను, లంచ్‌లో ఇచ్చినా తింటాను, డిన్నర్‌లో కూడా ఇచ్చినా తింటాను. అంత ఇష్టమనమాట. చాలా బావుంటది. అంటే బయట వడాస్ నాకు నచ్చదు. ఎందుకంటే బయట వడాస్‌లోనే ప్లెయిన్‌గా ఉంటది. ఏమి ఉండదు. బట్ ఇంట్లోనైతే మమ్మీ ఆనియన్స్ ఏస్తారనమాట. సో, చాలా మంచి ఫ్లేవర్ ఒస్తది. మమ్మీ నేనైతే ఇప్పుడెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి రొటీన్ చెకప్‌కనమాట. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటదనమాట. సో, చాలా ట్రాఫిక్ ఉంటాది. టైం కూడా పట్టేస్తది. టైం వేస్ట్ అవుతుంటది ట్రాఫిక్‌లోని. బట్ ఏం చేస్తాము, బుక్ అయితే చేశాను. అంటే బండి బుక్ చేశాననమాట. సో, వస్తుంది. మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. అవును. మరేం చేస్తారు పాపం. టైం వేస్ట్ అవుతది కదా ట్రాఫిక్‌లోని. సో, అందుకనే పాపం ఆ అబ్బాయి తింటున్నాడు. లంచ్ ఆర్ మేబీ స్నాక్స్ ఏదైనా. ఎంత టైం పట్టిందో మాకు. సో, ఈరోజు మా డిన్నర్‌లోని చపాతీ అనమాట. పరాటా మమ్మీ చేసేసారనమాట. అంటే పిండి కలిపేశారు. రౌండ్ చేసిచ్చారు. జస్ట్ నేను నెక్స్ట్ ప్రాసెస్ ఉంటాయి కదా! 2 ప్రాసెస్‌లు అవి నేనే చేశాననమాట. ఇంకా అన్నీ మమ్మీ చేశారు. ఎందుకంటే నాకు పిండి కలపడం నచ్చదు కాబట్టి. సో, ఈ షేప్‌లోని చేశాను నేను ఈరోజు. నేను చేస్తే మాత్రం పెద్ద పెద్దవి చేస్తాను. మరి అంటే కోన్ షేప్‌లో ఉంటదనమాట. అంటే ట్రయాంగిల్ షేప్‌లోని. సో, కొంచెం చాలా పెద్ద సైజ్ ఉంటది. ఒక్కొక్కసారి కాల్చేస్తుంటాను కూడా. మాడిపోతుంటది. ఒక్కొక్కసారి ఇలా అవుతుంటదనమాట. బట్ ఒక్కొక్కసారి బా వస్తది. సో, 2 బావుంటాయిలే టేస్ట్. ఇలా మాడినా కూడా ఒక టేస్ట్ వస్తది కదా! ఆ తర్వాత ఇక్కడ చాయ్ కూడా పెట్టేసాను. ఎందుకంటే ఈరోజు మేము పరాఠాస్ చాయ్‌తో తింటాము. మా ఇంట్లో అలవాటే అనమాట. రోటీ, పరాటా, బ్రెడ్, బిస్కెట్, ఉప్మా అన్నీ మేము చాయ్ ప్రిఫర్ చేస్తాము. సో, చాలా యూజ్ అవుతది చాయ్ అయితే మాకు. అంటే ఎందుకంటే అలవాటయిపోయింది అలాగా. కర్రీ ఉన్నా లేకపోయినా మాత్రం చాయ్ ఇంపార్టెంట్. చాయ్ ఉండాలి. ఇది నెక్స్ట్ డే. సో, ఈరోజు నేను కోకోనట్స్ ఆర్డర్ చేశాననమాట. అంటే ఆన్‌లైన్‌లోని. సో, ఆన్‌లైన్‌లో కూడా ఎంత ప్రైస్ ఉందో బయట అంతే ఉంది. 60 రూపీసే ఉంది. మరి మీ ఏరియాలో ఎంతుందో నాతో షేర్ చేయండి. ఎందుకంటే మాకైతే ఇక్కడ 60 రూపీస్ ఉంది. చాలా ఎక్కువ వాటర్ వచ్చింది. సో, జనరల్లీ అంత రాదనమాట. బట్ ఈరోజు అంటే ఫుల్ ఒక లోటెడ్ వాటర్ ఉందనమాట. సో, చూడండి అదే చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అస్సలు ఉండవు. ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి. సో, డిపెండ్స్ అనమాట చెప్పలేము. సో, నెక్స్ట్ నేనైతే నేను సాటర్‌డే మాకు అంటే వెజిటబుల్స్ మార్కెట్ పెడతారనమాట. సో, అందుకని వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చాను. సో, వెజిటబుల్స్ అంటే జనరల్లీ మనము ఇంకేముంటాయి అన్ని ప్లేస్‌లో అదే ఉంటాయి. కాకరకాయి, బెండకాయి, తర్వాత అల్లం, తర్వాత సొరకాయ ఇవన్నీ తీసుకొచ్చాను. సో, మనకు డైలీ వెజిటబుల్స్ కాబట్టి కర్రీస్ కాబట్టి సో, అందుకనేసి ఎక్కువగా తీసుకొచ్చేసాను. టమాటాస్ కూడా.
ఆ తర్వాత మా మమ్మీ అయితే కేక్ చేశారనమాట. ఎందుకంటే మాకు హోమ్ మేడ్ కేక్ చాలా ఇష్టము. నాకు, మా బ్రదర్‌కి కేక్ ఇష్టం అనమాట. బయటది వస్తది కదా! అంటే ఐస్ కేక్స్ అవన్నీ కన్నా ఈ హోమ్ మేడ్ కేక్స్ చాలా బావుంటుంది. సో, మమ్మీ చేస్తుంటారు అప్పుడప్పుడు. సో, నెక్స్ట్ డిసెంబర్ 25కి క్రిస్మస్ డే రోజు మమ్మీ చేయబోతున్నారు. సో, రెసిపీ మీతోని షేర్ చేస్తాను. సో, నేను తర్వాత డిన్నర్‌లోని నా వరకే నేను చేసుకున్నాను పాస్తా. సో, కొంచెం ఎక్కువ అయిపోయింది. సో, మా బ్రదర్ కూడా కొంచెం ఇస్తాను. ఎందుకంటే మా బ్రదర్‌కి, మా మమ్మీకి పాస్తా నచ్చదు. ఇది డిసానో పాస్తా వస్తది కదా! సో, అదనమాట. సో, మైదా కాదు. అందుకనేసి నేను ఇది తీసుకుంటుంటాను. నా గురించే ప్యాకెట్ అంటే ఆర్డర్ చేస్తుంటాను. ఎందుకంటే ఇంట్లో ఎవరు తినరు. సో, మమ్మీకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు, ఆ మసాలా ఉంటది కదా! అవన్నీ నచ్చదనమాట. అందుకని నాకు ఏ రోజైనా నాకు చేయాలనిపిస్తే నేను చేస్తుంటాను. పాస్తా ఫస్ట్ నేను బాయిల్ చేస్తాను. ఆ తర్వాత వేరేగా కడాయి తీసుకొని దాంట్లో ఆయిలేసి ఆనియన్, టమాటా, మిర్చి ఏస్తాను. ఆ తర్వాత ఫ్రై చేసిన తర్వాత మసాలా ఉంటది కదా! అది యాడ్ చేస్తాను. ఆ తర్వాత బాయిల్ చేసిన పాస్తా కూడా ఏసేసిన తర్వాత లాస్ట్‌కి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుందాము. సో, ఇక్కడ నేను మర్చిపోయాను, గ్యాస్ ఆఫ్ చేశాను. బట్ వేడిగా ఉందని కలిపేశాను. ఆ తర్వాత ఇది ఇంకొక రోజు నేను బయటికెళ్ళాను. నా గురించి స్నాక్స్ అన్నీ నా గురించే చెప్తున్నాను కదా! వీడియోలో అంతా. ఎందుకంటే నా ఫేవరెట్స్ ఇవన్నీ అనమాట. అందుకనేసి ఈ మురుకు కూడా నేనే తింటాను ఇంట్లోని. ఎవరు తినరు. ఎందుకంటే గట్టిగా ఉంటాయి గదా! సో, నాకు చాలా బాగా ఇష్టం. అందుకని నేను తీసుకొస్తాను. మిక్స్చర్ మమ్మీ గురించి తీసుకొచ్చాను. ఆ చిప్స్ కూడా మమ్మీ తింటారు. బ్రదర్ కూడా తింటాడేమో తెలీదు. సో, నా గురించయితే నా ఫేవరెట్స్ కాబట్టి ఇవన్నీ నేను తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు లేస్ అవన్నీ వస్తాయి కదా! సో, అది నేను ఎక్కువ తినననమాట. తీసుకొస్తాను బట్ నేను తినను. అందుకని నాకు ఇవి ఇష్టం అనేసి నేను తీసుకొస్తుంటాను. నార్మల్‌గా చేస్తుంటారు కదా! ఫ్రెష్‌గా అవి. నెక్స్ట్ నేనొచ్చేసాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎందుకంటే సంక్రాంతి వస్తుంది. ఫుల్ ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్ లేకపోయినా కూడా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. లైక్ అంటే డ్రెసెస్ కానీ, చిన్నపిల్లలకి, మనకి శారీస్, ఆ తర్వాత ఘాగ్రాస్, వెరైటీస్ ఆఫ్ న్యూ కలెక్షన్ వస్తది. బట్ యెస్, నేను తీసుకోవట్లేదు ఈరోజు. ఎందుకంటే చాలా చాలా వరకు నేను తీసుకున్నాను లాస్ట్ టైంలోని. ఎందుకంటే ఫంక్షన్స్ అవన్నీ ఉండాలనేసి. ఈరోజు జస్ట్ మా కుక్కీ బేబీ వరకే 2 ఫ్రాక్స్ తీసుకుంటాను. ఎందుకంటే మాకు పండుగలోని అంటే పెద్దలకి మొదలు పెడతామంటారు కదా! సో, అవన్నీ కూడా మాకుంది. అందుకనేసి కుక్కీ బేబీ వరకే నేను 2 ఫ్రాక్స్ తీసుకుంటాననమాట. ఒకటి ఎథ్నిక్ వేర్, ఒకటి పార్టీ వేర్. సో, జస్ట్ అలాగ 4 ఫ్లోర్స్ ఉంటాయి. 4 ఫ్లోర్స్ అలాగా తిరిగేసి ఆ తర్వాత విండో షాపింగ్ లాగా చేసేసి ఆ తర్వాత లాస్ట్ కిడ్స్ సెక్షన్‌కైతే వెళ్తాను. అండ్ సౌత్ ఇండియా ఈజ్ మై ఫేవరెట్. ఎందుకంటే మనకి బడ్జెట్‌లోని, ఆ తర్వాత ఆఫర్స్‌లోని చాలా మంచి క్వాలిటీ ఆఫ్ థింగ్స్ దొరుకుతాయన్నమాట. లైక్ శారీస్ అయినా, ఘాగ్రా అయినా ఏదైనా కూడా. నేను చాలా వరకు ఇక్కడ కొంటుంటాను. సో, ఇక్కడ నేను ఇప్పుడు గర్ల్స్ సెక్షన్‌కొచ్చేసాననమాట చిన్న పిల్లలది. సో, చాలా మంచి మంచి ఫ్రాక్స్ న్యూ కలెక్షన్ వచ్చింది. సో, ఫ్రాక్స్ అయితే కొనేసాననమాట. తీసుకున్నాను. ఇప్పుడైతే ఫుట్‌వేర్ సెక్షన్‌కొచ్చాను. ఫుట్‌వేర్‌లోని నాకు ఇవన్నీ బెల్ట్‌వి చాలా బావున్నాయి. బట్ నేను తీసుకోవట్లేదు కుక్కీ బేబీ గురించి. ఎందుకంటే మమ్మీకి అంటే చిన్న పిల్లలకి ఇలా బెల్ట్స్ ఏసి హీల్స్ ఉండేవి వద్దు అని అన్నదనమాట మమ్మీ. సో, అందుకనేసి తనకు కూడా ఇష్టం ఉండదు. అంటే కష్టం కదా ఏసుకోవడం. సో, అందుకనేసి ఇవన్నీ నేను ఇగ్నోర్ చేస్తున్నాను. నేనైతే సింపుల్‌గా షూ తీసుకుంటాను. లైక్ ఏదైనా పార్టీ వేర్ ఉంటది కదా! షిమ్మర్ టైప్. సో, అది నేను తీసుకుంటాను. ఎందుకంటే ఒక పార్టీ వేర్ డ్రెస్ తీసుకున్నాను కాబట్టి దానికి మ్యాచ్ అవుతది. నా ఛానల్‌కి మీరు ఫస్ట్ టైమ్ వస్తున్నారనంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి.
ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు లంచ్‌లో మమ్మీ ఏం చేశారు అనంటే రైస్ ఉంది. ఆ తర్వాత తోటకూర పప్పు ఉంది. తోటకూర అనంటే తోటకూర కాదు పాలకూర. పాలకూర పప్పు చేశారు. సో, అది కూడా చాలా బావుంటది. యమ్ముంటది. ఎందుకంటే గ్రీనీ, లీఫీ వెజిటబుల్స్ అవన్నీ తినాలి కదా! సో ఇంకా కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్, ఆలు ఫ్రై అనమాట. చాలా బావుంటది. గ్రేవీ కూడా బావుంటది. రోటీ చపాతీస్‌తోని ఫ్రై కూడా బావుంటది. సో, ఈరోజు ఈ లంచ్ అనమాట మాది. అలాగే పాపడ్ కూడా ఉంది. పికిల్స్ కూడా ఉంది. సో, చాలా బావుంటది సింపుల్‌గా. యమ్మీ టేస్టీ ఫుడ్. సో, 2 ఫ్రాక్స్ తీసుకున్నాను కదా! నేను మీతోని షేర్ చేస్తాను. సో, ఇది వచ్చేసి పార్టీ వేర్. అలాగే ఇదొచ్చేసి ఎథ్నిక్ వేర్. సో, 2 ఓపెన్ చేసి చూపిస్తాను. ఎథ్నిక్ వేర్ మీరు చూసారు అక్కడ. నాకదే నచ్చింది. ఎన్నో ఉన్నాయి. బట్ ఈ కలర్ కూడా చాలా బావుంది. బ్రైట్‌గా ఉంది. ఆ తర్వాత ఈ ప్యాటర్న్ కుక్కీ బేబీ దగ్గరుంది. బట్ ఎందుకో నాకు ఈ కలర్ నచ్చింది. సో, అందుకని తీసుకున్నాను. చాలా బావుంది. ఇక్కడ సైడ్‌కి చున్నీలా ఉంది కదా! సో, అందుకని కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట. ఈ ప్యాటర్న్‌లోని అంటే ఈ ప్యాటర్న్ అంటే ఫస్ట్ పైన చున్నీలాగా ఉంది కదా! ఇది కుక్కీ బేబీ దగ్గర లేదనమాట ఈ టైప్‌లోని. సో, అందుకని తీసుకున్నా. ఇది 1695 ఉంది. బట్ ఇది 1500లోని ఆఫర్‌లోని వచ్చింది. అలాగే ఇది పార్టీ వేర్. సో, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్. మోవ కలర్. అలాగే నాకు కొంచెం అంటే ఎథ్నిక్ వేర్ కన్నా పార్టీ వేర్ టైప్ డ్రెసెస్ నాకు చాలా అట్రాక్ట్ చేస్తదనమాట. సో, అందుకని ఇది కొంచెం యాక్చువల్లీ వన్ సైజ్ చిన్నదుంది. బట్ పెద్ద సైజ్ అవైలబుల్ లేదంట వాళ్ళ దగ్గర. బట్ నేనెందుకో తీసుకొచ్చేసాను. ఎందుకంటే రెగ్యులర్‌లీ కుకీ బేబీ పార్టీస్‌కెళ్తుంది. పార్టీ అంటే చిన్న పిల్లల బర్త్‌డేస్ ఉంటాయి కదా! బిల్డింగ్‌లోనే. సో, వాళ్ళ బర్త్‌డేస్ అవుతుంటే అందరూ ఇన్వైట్ చేస్తున్నారు. సో, చాలా బాగా యూజ్ అయిపోద్ది. రెగ్యులర్‌గా యూజ్ చేస్తదనేసి ఇంక నేను తీసుకొచ్చేసాను. ఎందుకంటే అంటే చాలా బా నచ్చింది. పెద్ద సైజ్ ఉంటే నేను కూడా తీసుకునేదాన్నేమో అంత బా నచ్చింది నాకు. సో, అందుకని ఇది నేను తీసుకొచ్చేసాను. కొంచెం అంటే స్కూటీలో పెట్టేసాను కదా! నలిగిపోయింది. సో, ఇది ఐరన్ చేయాలి. దీని కాస్ట్ వచ్చేసి 1395 ఎంతో ఉంది. బట్ నాకు 1200లో వచ్చిందనమాట ఆఫర్‌లోనే.